హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం చేసుకోబోయే ఈ రెసిపీ పేరు సొరకాయ సర్వపిండి అండి. చాలా బాగుంటాయి ఈ రొట్టెలు అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మంచి ఎండలు కాబట్టి పిల్లలకి సెలవులు ఏయో ఒకటి చేసి పెట్టమని పిల్లలు కూడా సరదా ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చక్కగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. చక్కగా సలవ తినటానికి టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా సూపర్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి అండి. మనం ఎన్ని రొట్టెలు అయితే కావాలనుకుంటున్నామో అంత పిండి అయితే తీసుకోవాలి మనము. ఇప్పుడు మనం ముందే తురుము పెట్టుకున్న సొరకాయనండి విత్తనాలు తీసేసి ఇట్లా సన్నగా తురుముకోవాలి. సొరకాయ కొలత అయితే కాదండి, అది మన ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు సొరకాయని. ఇక్కడ వచ్చేసి సన్నగా తురుముకున్న కరివేపాకు, ఇవి వచ్చేసి పెద్దులపాయి, సన్నగా తురుముకున్న పెద్దులపాయి, ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి. పెద్దులపాయి కూడా ఒకటేనండి. 1 స్పూన్ నువ్వులు, మీకు కావాలంటే పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టిన పచ్చెనగపప్పు అయినా యాడ్ చేయొచ్చండి. పచ్చెనగపప్పు వేయటం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను పచ్చెనగపప్పు అయితే వేయటం లేదండి, నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. నువ్వుల ప్లేస్లో మనం పల్లీలైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి తగినంత సాల్టు. ఇవన్నీ వేసాక ఒకసారి కలబెట్టండి, ఎందుకంటే మనకి సొరకాయలో నీరు ఉంటుంది కదండి, ఆ నీరుతో పిండి కలిసిందంటే సరే ఉంది, లేదంటే కొంచెం యాడ్ చేసుకొని చక్కగా పిండి కలుపుకోవాలి. మనకు వాటర్ అయితే కొంచెం పడతాయండి. మనం సొరకాయ ఎక్కువ తీసుకున్నామంటే వాటర్ పట్టవండి, సరిపోయిద్ది ఇంకా అందులో ఉన్న నీరుతోనే. విత్తనాలు రాకుండా చక్కగా సన్నగా తురుముకోండి. కొంచెం కొంచెంగా చూసుకొని యాడ్ చేసి కలపండి, లూజ్ కాకూడదు మళ్ళీ పిండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజుగా కాదండి, మన చపాతీ పిండిలాగా. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని ఒక మందపాటి కడాయి తీసుకోవాలి. బాండి అయినా పర్లేదండి, మందంగా ఉండేది తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయండి అడుగున. ఇప్పుడు మనకి ఎంత రొట్టె అయితే కావాలో అంత ముద్దను తీసుకొని ఇట్లా చక్కగా ఇదంతా ప్రెస్ చేయాలండి. ఇట్లాంటివి చేసి పెట్టారంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారండి. పొద్దున పూట టిఫిన్ లాగా తీసుకోవచ్చు, మధ్యాహ్నం పూట మనం తినడానికి బాగుంటాయి. ఏం దరిదైనప్పుడైనా తినొచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇట్లా మొత్తం అంతా ఒత్తేసాక అక్కడక్కడ ఇట్లా ఏలుతుంది, ఇట్లా పెట్టేసేయండి, ఎందుకంటే మనం ఆయిల్ వేయటానికి చక్కగా ఎర్రగా వేగుతాయి అన్నమాట. ఇట్లా మళ్ళీ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అయితే అసలు పీల్చదు, ఆయిల్ అయితే అలాగే ఉంటుంది. ఒక్కసారి ఆయిల్ అంతా పోసాక ఇట్లా అనుకోండి, మొత్తం అంతా రొట్టె అంతా ఇదవుతుంది ఆయిల్. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం పొయ్యి మీద పెట్టుకుందాము. ఇట్లా పొయ్యి మీద పెట్టేశాక మనం ఒక ప్లేట్ పెట్టేసేయాలండి. ప్లేట్ పెట్టేసి మంట సిమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యన చూసుకుంటూ ఉండాలన్నమాట, మనకి మాడకుండా ఇట్లా కాలిన దాకా మనం ఉండాలండి. ఇప్పుడైతే మనకు రొట్టె కాలిందో లేదో చూసుకుందామండి. చూసారు కదా, రొట్టె అయితే బాగా గాలిందండి. దాన్ని మనం తిరగేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కడా పీల్చదు. ఇందాక నేను జీలకర్ర చూడటం మర్చిపోయానండి, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి. ఇప్పుడైతే దీన్ని తిరగేద్దాము.
ఇట్లా మందపాటికి తీసుకుంటే ఇట్లా చక్కగా ఇట్లా కాలుతుందండి కరకరలాడుతూ. ఇప్పుడు అటువైపు కూడా కాలనిద్దాము. ఇప్పుడు ప్లేట్ పెట్టకండి, తిరగేసాక కొంచెం మగ్గనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మనకు కాలిపోయిందండి. స్టవ్ కట్టేసేసి ఇంకా మనం తీసుకోవటమేను. ఇట్లా మళ్ళీ ఈ కడాయి మొత్తం ఆరిపోయాక ఇంకొక రొట్టె వేసుకోవాలండి. వేడి మీద అస్సలు వేయద్దు, చెయ్యి అంటుకుపోతూ ఉంటుంటుంది. చూసారా, మనం వేసిన ఆయిల్ మొత్తం అక్కడే ఉంది. చక్కగా ఇలా చేసి పెట్టామంటే ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారండి మనల్ని. మధ్యాహ్నం టప్పు ఒక కప్పు టీ పెట్టుకొని ఇట్లా కానీ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది వృధా కాకుండా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.